హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఈరోజు నుండి ఒక కొత్త ట్యుటోరియల్ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. అది కూడా ఏంటంటే విఎస్ కోడ్ ఐడి మీద. సో విఎస్ కోడ్ అనేది ఒక చిన్న ఐడి మాత్రమే కదా, దాని గురించి ఒక ట్యుటోరియల్ సిరీస్ స్టార్ట్ చేయడం ఎందుకు అని మీరు అనుకోవచ్చు. సో అదేంటో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి ఖచ్చితంగా చూడండి. మీకు వీడియో చివరిలో తెలుస్తుంది అసలు విఎస్ కోడ్ ఐడికి నేను ఒక సెపరేట్ ట్యుటోరియల్ సిరీస్ని ఎందుకు స్టార్ట్ చేస్తున్నానని చెప్పి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ ఫస్ట్ లెక్చర్లో మనం ఏం తెలుసుకుంటామంటే విఎస్ కోడ్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలి అన్నది తెలుసుకుంటాం. సో ఎజెండా తెలుసుకోండి ఒకసారి. డౌన్లోడింగ్, ఇన్స్టాలింగ్ యాజ్ వెల్ యాజ్ అండర్స్టాండింగ్ ద విఎస్ కోడ్ యూజర్ ఇంటర్ఫేస్. సో దానికంటే ముందు ఒకసారి అసలు విఎస్ కోడ్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో విఎస్ కోడ్ అనేది ఒక పాపులర్ ఫ్రీ కోడ్ ఎడిటర్ విత్ ఎక్స్టెన్సివ్ కస్టమైజేషన్. అంటే విఎస్ కోడ్ ఎడిటర్ని మీకు అనుకూలంగా మీరు ఏంటంటే కస్టమైజ్ చేసుకోవచ్చు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా యూస్ చేసుకోవచ్చు అని అర్థం ఏంటంటే. అండ్ ఇది చాలా డెవలపర్ ఫ్రెండ్లీ ఫీచర్స్ ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ లైట్ వెయిట్ కోడ్ ఎడిటర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. ఒక మాటలో చెప్పాలంటే కోడింగ్ ఇండస్ట్రీలో ఉన్న అంటే ఒక కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ ఖచ్చితంగా ఏంటంటే విఎస్ కోడ్ని నేర్చుకుని ఉంటే ఆ విఎస్ కోడ్ అనేది అతనికి ఎక్కడో అక్కడ ఖచ్చితంగా ఉపయోగపడుతుంది, దాంట్లో డౌటే లేదు ఏంటంటే. సో జనరల్గా మనం ప్రోగ్రామ్స్ని రాయడానికి టెక్స్ట్ ఎడిటర్స్ని వాడుతుంటాం. లైక్ నోట్ ప్యాడ్, సబ్లైమ్ టెక్స్ట్ ఎడిటర్, ఎడిట్ ప్లస్, నోట్ ప్యాడ్ ప్లస్ ప్లస్, ఇలా చాలా టెక్స్ట్ ఎడిటర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవి కాకుండా మీరు ఇంకా వేరే ఏమైనా టెక్స్ట్ ఎడిటర్స్ మీద వర్క్ చేస్తుంటే నాకు ఈ వీడియో కింద కామెంట్ లైన్లో తెలియచేయండి. సో ఈ టెక్స్ట్ ఎడిటర్స్ అనేది సింపుల్ టెక్స్ట్ ఎడిటర్స్. దాంట్లో ఎటువంటి డీబగ్గింగ్ టూల్స్ కానీ ఇంటర్ప్రిటేషన్ కంపైలేషన్ టూల్స్ కానీ ఉండవు. నార్మల్ కోడ్ రాయడానికి ఉపయోగపడతాయి. ఆన్ ద అదర్ హ్యాండ్ ఐడీస్ తీసుకుంటే అవి చాలా పవర్ఫుల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్వైరన్మెంట్స్ ఐడి అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జావాతో వర్క్ చేస్తున్నారు అనుకోండి, నెట్ బిన్స్ అనే ఐడితో వర్క్ చేయొచ్చు, లేదా ఎక్లిప్స్ అనే ఐడితో వర్క్ చేయొచ్చు. లేదా మీరు పైథాన్తో వర్క్ చేస్తున్నారు అనుకోండి, పైచామ్ అనే ఐడితో వర్క్ చేయొచ్చు. ఇలా మార్కెట్లో చాలా ఐడీస్ ఉంటాయి. కానీ ఐడీస్ ఏంటంటే జనరల్గా ఇవి హెవీ వెయిట్, దీంట్లో చాలా ఫీచర్స్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ ఈ ఐడి స్టార్ట్ అవ్వడానికి కూడా కొంచెం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం పడుతుంది. మీరు కావాలంటే అబ్జర్వ్ చేయండి, ఆర్ నేను చెప్పిన పాయింట్ తర్వాత మీరు రికలెక్ట్ చేసుకోండి. మీరు ఒకవేళ ఐడీస్తో వర్క్ చేసి ఉంటే అవి స్టార్ట్ అవ్వడానికి టైం పడుతుందా లేదో, అండ్ ఈ విషయాన్ని నాకు కామెంట్ లైన్లో తెలియచేయండి. సో ఇప్పుడు ఈ విఎస్ కోడ్ అనేది ఒక యాక్చువల్గా కోడ్ ఎడిటర్ ఏంటంటే మైక్రోసాఫ్ట్ కంపెనీ వాళ్ళు తయారు చేశారు. ఇది కంప్లీట్లీ ఫ్రీ. అండ్ దీన్ని మనం ఏంటంటే లైట్ వెయిట్ కోడ్ ఎడిటర్ అంటాం. అంటే ఒక ఐడీస్ లాగా పవర్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి, అండ్ అదేవిధంగా ఒక నార్మల్ టెక్స్ట్ ఎడిటర్ లాగా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. సో చాలామంది ఎక్స్పర్ట్స్ ఇండస్ట్రీలో ఏంటంటే విఎస్ కోడ్ ఎడిటర్ని ప్రిఫర్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు విఎస్ కోడ్ ఐడిని ఎలా డౌన్లోడ్ చేయాలి, ఎలా ఇన్స్టాల్ చేయాలనేది చూపిస్తాను. సో మీరు ఏం చేస్తారంటే గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ఆర్ ఎనీ బ్రౌజర్ ఓపెన్ చేసి డౌన్లోడ్ విఎస్ కోడ్. సో నాది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి విఎస్ కోడ్ ఫర్ విండోస్ అని చెప్పి అన్నాను. మీకు ఈ ఫస్ట్ లింక్ వస్తుంది, లేదా ఈ లింక్ నేను మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. సో డౌన్లోడ్ విజువల్ స్టూడియో కోడ్. ఓకే, క్లిక్ చేయండి ఒకసారి. క్లిక్ చేయగానే మీకు ఈ స్క్రీన్ కనబడుతుంది. నేను మీకు డైరెక్ట్గా ఈ లింక్ ఇచ్చేస్తాను. ఓకే, సో విండోసా లేదా లైనెక్సా లేదా మ్యాకా, మీ ఏదైతే కనుక ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో స్పెసిఫిక్ ఆపరేటింగ్ సిస్టమ్కి అనుకూలంగా మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ విండోస్ 10,11 అంటే విండోస్ 10 అయినా విండోస్ 11 అయినా సరే మీరు ఈ పర్టికులర్ ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ గెటింగ్ స్టార్టెడ్ అని వస్తుంది. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఆటోమేటికల్గా మీ డౌన్లోడ్ స్టార్ట్ అయిపోద్ది అన్నట్టు. సో ఇక్కడ టాప్ రైట్ కార్నర్ చూడండి, చిన్న డౌన్ ఒక యారో మార్క్ వచ్చింది ఏంటంటే ఇస్ ఇట్ క్లియర్. అండ్ డౌన్లోడ్ అయిపోగానే ఆటోమేటికల్గా మీకు ఈ విధంగా చిన్న నోటిఫికేషన్ వస్తుంది. మీరు ఏం చేస్తారంటే జనరలీ మీ డౌన్లోడ్ సెక్షన్లో మీకు ఇది డౌన్లోడ్ అయి ఉంటుంది. చూడండి ఒకసారి ఫైల్.
దీన్ని డబుల్ క్లిక్ చేయండి. సో డౌన్లోడింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇన్స్టాలింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రన్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. దాని తర్వాత లైసెన్స్ అగ్రిమెంట్ని యాక్సెప్ట్ చేయమంటుంది. యాక్సెప్ట్ చేసి నెక్స్ట్ బటన్ని క్లిక్ చేయండి. దాని తర్వాత ఏంటంటే ఈ విఎస్ కోడ్ ఐడి అనేది ఎక్కడ ఇన్స్టాల్ అవుతుందో ఆ పాత్ చూపిస్తుంది. మీరు ఎటువంటి పాత్ని చేంజ్ చేయవలసిన అవసరం లేదు, అలాగే ఉంచేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ స్టార్ట్ మెనూలో షార్ట్ కట్ ఏ పేరుతో పెట్టాలని చెప్తుంది, అలా ఉంచేయండి, ఏం చేయక్కర్లేదు. నెక్స్ట్ మీకు డెస్క్టాప్ మీద ఐకాన్ కావాలనుకుంటే కనుక ఈ చెక్ బాక్స్ని చెక్ చేయండి. ఈజ్ ఇట్ క్లియర్? సో ఈ మిగతా చెక్ బాక్స్ కూడా మీరు చెక్ చేసుకున్న ప్రాబ్లం లేదు, లేదా సింప్లీ యూ కెన్ జస్ట్ క్లిక్ ఆన్ నెక్స్ట్, ఇన్స్టాల్. అండ్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ టైం తీసుకుంటుంది అండ్ ఇమీడియట్లీ మీ విఎస్ కోడ్ ఎడిటర్ అనేది ఇన్స్టాల్ అయిపోద్ది. డౌన్లోడ్స్ ఫోల్డర్ని ప్రస్తుతానికి క్లోజ్ చేస్తాను. ఓకే, ఈ బ్రౌజర్ని కూడా మినిమైజ్ చేస్తాను. సో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. అండ్ యూ కెన్ సీ మీకు స్క్రీన్ పైన విఎస్ కోడ్ది ఒక ఐకాన్ కూడా వచ్చింది, చూడొచ్చు మీరు ఇక్కడ. అండ్ కంప్లీటింగ్ ద విజువల్ స్టూడియో కోడ్ సెటప్ విజార్డ్ అని చెప్పి ఫినిష్ అన్న దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు మీ విఎస్ కోడ్ ఒక ఫస్ట్ లుక్ కనబడుతుంది. నేను ఆల్రెడీ విఎస్ కోడ్ నా సిస్టంలో ఇన్స్టాల్ చేసి ఉంచాను. ఓకే, అది డిలీట్ చేసి మళ్ళీ కొత్తగా ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఈ స్క్రీన్ ఈ విధంగా కనబడ్డది. సో ప్రస్తుతానికి ఏం చేస్తానంటే నేను వీటిని క్లోజ్ చేస్తాను. ఏంటంటే ఈ విండోస్ ఏవైతే ఉన్నాయో ఒకసారి వీటిని నేను క్లోజ్ చేస్తే మీకు ఎగ్జాక్ట్లీ ఇంటర్ఫేస్ ఎలా కనపడుతుందో ఏంటో అనేది కనపడుతుంది మీకు. ఏంటంటే చూడండి. సో ఫస్ట్ టైం మీరు వర్క్ చేస్తున్నప్పుడు మీకు విజువల్ స్టూడియో కోడ్ ఈ విధంగా కనబడుతుంది. ఏంటంటే వెల్కమ్ స్క్రీన్ తోటి. సో పైన మెనూ చూసారా, దాన్ని మనం మెనూ బార్ అంటాం. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎక్స్ప్లోరర్ అంటే మీరు ఏదైనా ఒక ఫైల్ని కానీ ఫోల్డర్ కానీ ఓపెన్ చేయాలంటే మీరు ఎక్స్ప్లోరర్ నుంచి ఓపెన్ చేయాలి. నెక్స్ట్ ఏంటంటే ఇది సెర్చ్, ఏదైనా ఒక పర్టికులర్ ఫైల్ని సెర్చ్ చేయాలన్నా ఫోల్డర్ని సెర్చ్ చేయాలని ఇక్కడ నుంచి సెర్చ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే సోర్స్ కంట్రోల్ మీన్స్ మీరు గిట్ హబ్ కానీ విజువల్ సోర్స్ సేఫ్ అంటే ఈ ఆన్లైన్ కోడ్ రిపాజిటరీస్ ఉంటాయి కదా, వాటిని మీరు విజువల్ స్టూడియోతో కనెక్ట్ చేయాలంటే యూ కెన్ వర్క్ విత్ దిస్. ఇవన్నీ తర్వాత ఫ్యూచర్లో చూద్దాం మనం. ఏంటంటే ఇది మీ ప్రోగ్రామ్స్ని రన్ చేయడానికి ఒక బటన్. ఏంటంటే ఈ బటన్ ఇక్కడ ఎలా తీసుకురావాలో ఏంటన్నది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఫస్ట్ టైం విజువల్ స్టూడియో కోడ్తో వర్క్ చేసేటట్టయితే మీకు ఆ బటన్ అక్కడ రాపోవచ్చు. ఓకే, అండ్ ఎక్స్టెన్షన్స్ వన్ ఆఫ్ ద వెరీ వెరీ పవర్ఫుల్ ఆప్షన్ ఇక్కడ. సో చెప్పాను కదా, విజువల్ స్టూడియోని మీరు కావాలంటే కస్టమైజ్ చేసుకోవచ్చు మీకు అనుకూలంగా. కస్టమైజ్ చేయడానికి ఉపయోగపడే ఎక్స్టెన్షన్స్ అన్నీ ఈ ఎక్స్టెన్షన్స్ అనే సెక్షన్స్లో ఉంటాయి. దాని తర్వాత ఒక ఏఐ అసిస్టెంట్ని కూడా నేను ఇంక్లూడ్ చేశాను. సో ట్యాబ్ లైన్ ఏఐ అసిస్టెంట్ అని కనపడుతుంది. అండ్ బ్లాక్ బాక్స్ అనే ఒక ఎక్స్టెన్షన్ని ఇంక్లూడ్ చేశాను. సో ఇవన్నీ మీకు అంటే లైక్ ట్యాబ్ లైన్ ఏఐ అసిస్టెంట్, బ్లాక్ బాక్స్ ఇవన్నీ మీకు కనపడవు. లైక్ ఫస్ట్ టైం వర్క్ చేస్తే మీకు ఉండకపోవచ్చు. మీకు కనపడేది ఏంటంటే ఎక్స్ప్లోరర్, సెర్చ్ అండ్ సోర్స్ కంట్రోల్ అండ్ ఎక్స్టెన్షన్స్, అంతే. ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. అండ్ దీని తర్వాత మీ అకౌంట్ గురించి చెప్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? మీరు అకౌంట్ క్రియేట్ చేసేసి మీరు సైన్ ఇన్ అవ్వచ్చు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ సెట్టింగ్స్ రిలేటెడ్ ఆప్షన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. ఇజ్ ఇట్ క్లియర్? సో ఇది జస్ట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ మీన్స్ ఇంట్రొడక్టరీ వీడియో డౌన్లోడింగ్ ఇన్స్టాలింగ్ గురించి. మిగతాది దీంట్లో చాలా చాలా పవర్ఫుల్ ఫీచర్స్ ఉంటాయి. అవన్నీ స్లోగా ఏంటంటే ఒక ట్యుటోరియల్ మాధ్యమంలో అంటే ఒక ట్యుటోరియల్ పరంగా మల్టిపుల్ వీడియోస్ని చేసి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే C++ విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలి, అలాగే పైథాన్ని విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలి, అలాగే జావాని విఎస్ కోడ్లో ఎలా రన్ చేయాలి, HTML, CSS, జావా స్క్రిప్ట్ తోటి వర్క్ చేసేటప్పుడు విఎస్ కోడ్ ఎలా ఉపయోగించాలి. సో మీకు చెప్పాను కదా, ఈ విఎస్ కోడ్ ప్రతి ఒక్కరు ఎందుకు నేర్చుకోవాలి లాస్ట్లో చెప్తానంటే అదేంటంటే ఈ విఎస్ కోడ్ ఐడి అనేది మీరు ఎటువంటి రిక్వైర్మెంట్ కోసమైనా సరే ఉపయోగించుకోవచ్చు. అది దీని ఒక మెయిన్ పవర్ఫుల్ ఫీచర్ ఏంటంటే. సో ఖచ్చితంగా మీకు విజువల్ స్టూడియో కోడ్ మీద అవగాహన లేకపోతే ఈ వీడియో ట్యూటోరియల్ సిరీస్ని ఖచ్చితంగా ఫాలో చేయండి.
అండ్ నేను చెప్పే ప్రతి వీడియోని మీరు చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టీస్ లేకపోతే ఈ కాన్సెప్ట్స్ అనేది అర్థం అవ్వవు. అండ్ ఈ ఛానల్ని ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసి, వీడియో నచ్చినట్లయితే కనుక వీడియోని లైక్ చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.